వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. కాంగ్రెస్ పార్టీలో రోజుకొక వివాదాస్పద వ్యాఖ్యలు ఎవరో ఒకరు చేస్తున్నారు. అందులో రేణుకా చౌదరి గారు నిన్న మాట్లాడినటువంటి మాటలు వైరల్ అవుతున్నాయి. దాన్ని పిసిసి చీఫ్ ఖండించడం అనేది జరిగింది. బట్ రేణుకా చౌదరి గారు ఏం మాట్లాడారు అనేది ఒకసారి చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలకి భారతీయ జనతా పార్టీ తీసుకునే ప్రయత్నాలు చేస్తుంది. అండ్ ఈ విధంగానే ఉంటే రేపు బీఆర్ఎస్ పార్టీ గెలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. గ్రౌండ్ లెవెల్లో బీఆర్ఎస్ పార్టీ అంటే పక్కడబందిగా ప్లాన్ ప్రకారం వెళ్తుంది. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ ఇదే ఉత్సాహంగా గనక పనిచేస్తే డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అండ్ రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలే వెన్నుపోటు పొడిచే అవకాశం ఉంది. సో డెఫినెట్ గా రేవంత్ రెడ్డి జాగ్రత్తగా ఉండాలి అంటూ కూడా రేణుకా చౌదరి గారు ఇలాంటి వ్యాఖ్యలు చేశారని నిన్న మొత్తం ఇదే ఇష్యూ నడిచింది. అండ్ పిసిసి చీఫ్ గారు దీన్ని ఖండిస్తూ రేణుకా చౌదరి గారు ఆ విధంగా అనలేదు. సో భారతీయ జనతా పార్టీ నుంచి భారత రాష్ట్ర సమితి నుంచి కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. సో వారే కాంగ్రెస్ పార్టీలోకి వస్తారు అని చెప్పేసి ఆ విధంగా చెప్పి ఉండొచ్చు. మేబీ ఈ విధంగా మాత్రం చెప్పే అవకాశం ఉద్దేశం అయితే ఉండదు అని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక వివరణ ఇవ్వడం అనేది జరిగింది. మరి ఇప్పుడు మళ్ళీ రేణుకా చౌదరి గారు ఒక క్లారిటీ ఇస్తే గానీ ఈ ఇష్యూ అనేది సర్దుమని కదా. ఎందుకంటే రాజ్యసభ ఎంపీ తను గతంలో కేంద్ర మంత్రిగా చేసింది. అండ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు. సో డెఫినెట్ గా వారికి అంతో ఇంతో రాజకీయ అనుభవం ఉంటుంది కాబట్టి అండ్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో కూడా పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ గెలవలేంది తెలంగాణలో గెలవదా అంటూ కూడా భారతీయ జనతా పార్టీ ఒక సంకల్పం పెట్టుకుంది. 2029 మాత్రం ఖచ్చితంగా తెలంగాణ భారతీయ జనతా పార్టీదే అని చెప్పేసి రీసెంట్ గా వచ్చినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు కావచ్చు, నవీన్ గారు కావచ్చు, వీళ్ళు కూడా చెప్పడం అనేది జరిగింది చాలా కాన్ఫిడెన్స్ గా. అండ్ మోదీ గారు కూడా రీసెంట్ గా 2 నెలల క్రితం జరిగినటువంటి సభలో కూడా ఇప్పటి నుంచి మా ఫోకస్ టార్గెట్ అంతా తెలంగాణ అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. సో అటు పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో గెలిచిన తర్వాత ఆయన తెలంగాణ పైన పూర్తి ఫోకస్ చేసినట్లు తెలుస్తుంది. అండ్ భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలు ఇతర పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలని ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. సో గతంలో చూసినాం 2022-21లో ఈటెల రాజేందర్ కావచ్చు, రాజగోపాల్ రెడ్డి గారు కావచ్చు, విజయశాంతి గారు కావచ్చు, ఇట్లాంటి కీలక నేతలు రావడం ఆ టైంలో హైప్ వచ్చింది. బట్ కొన్ని కారణాల వల్ల భారతీయ జనతా పార్టీ డౌన్ అవ్వడం అనేది జరిగింది. ఈసారి మాత్రం అలాంటి పొరపాట్లు జరగకుండా చాలా పకడ్బందీగా భారతీయ జనతా పార్టీ కూడా అధికారం కోసం ప్రయత్నిస్తుంది. మరి రేణుకా చౌదరి గారు చేసినటువంటి వ్యాఖ్యల్లో ఎలాంటి అంతరార్థం చూసుకోవాలి? నిజంగా కాంగ్రెస్ పార్టీని కీలక నేతలు వీడబోతున్నారా? ఆల్రెడీ ఒక రకమైన గ్రూప్ వార్ జరుగుతుంది. సైకిల్ కాంగ్రెస్, కట్టర్ కాంగ్రెస్ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలే విమర్శలు చేయడం అనేది జరుగుతుంది. చూడాలి మరి అంటే రేణుకా చౌదరి గారి వ్యాఖ్యలు నిజమా, మహేష్ కుమార్ గౌడ్ గారి వ్యాఖ్యలు నిజమా అనేది త్వరలో తెలిపే అవకాశం ఉంది. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.